ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రజకులను ఎస్సీలో చేర్చాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 12వ తేదీన రజకుల రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి పట్టణ రజక సంక్షేమ సంఘ అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాసరావు, రజక చైతన్య సేవ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు తెలిపారు. ఆదివారం శేషయ్యమెట్టలోని రజక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రజకులు అణచివేతకు గురవుతున్నారని, ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు ఎన్నికల్లో తమకు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రజక ఐక్యత ఎస్సీ జాబితాలో చేర్చమని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాని ఈ యొక్క పరిణామంతో మేము ఏలూరు, అటు దాచేపల్లి పల్నాడు జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా, ఇటు అనకాపల్లిలో 4 అయినాయి. ఇది 5వది రాజమండ్రిలో పెట్టాలని చెప్పేసి పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. దీన్ని పరిష్కరించుకొని రేపు 12వ తారీఖు నాడు ఇక్కడ రాజమండ్రిలో ఈ యొక్క రజక ఐక్యత ఎస్సీ జాబితా మీద రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా రజక నాయకులు కానీ, అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగ కార్మికులందరూ కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడ రాజమండ్రి రావడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మాకు చిరకాల వాంఛ, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చమని చెప్పేసి ఏనాటి నుంచో ఉన్నటువంటి మా పెద్దల టైం నుంచి కూడా అడగడం జరుగుతుంది. ఇది 28 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎస్సీలో ఉండడం జరిగింది. అయితే దేశంలో సగానికి పైగా ఉన్న రాష్ట్రాల్లో జనాభాలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. 25వ వంతు మరి బీసీలుగా మిగిలిపోవడం జరిగింది. ఇది పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో ఎస్సీలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో బీసీలో ఉన్నారు. ఇక్కడ మహిళ వెళ్ళి అక్కడ ఒరిస్సా వెళ్ళేసరికి ఎస్సీ అవుతుంది, అక్కడ మహిళ ఇక్కడికి వచ్చేసరికి బీసీగా మరి ఉండడం జరుగుతుంది. ఇది మరి 1 నేషన్ మరి 1 క్యాస్ట్ అనేది మరి ఇండియా లెవెల్లో మరి మోడీ గారు కూడా ఒక గట్టి నినాదం ఒకటి ఇస్తున్నారు. మరి దాని మీద మా యొక్క రజకుల యొక్క జీవన విధానం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అంతా కూడా ఒకటే వృత్తి, రజకుడు ఎక్కడైనా సరే ఒకే వృత్తి మీద ఆధారపడి ఉంటారు. జీవన విధానం కూడా తేడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఇలా కొన్ని రాష్ట్రాల్లో మరి బీసీలుగా మిగిలిపోవడం అనేది మాకు చేరని అన్యాయం. మరి అనేక రకాలైనటువంటి మేము విధాలుగా నష్టపోతున్నాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా మేము నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము ఎస్సీల్లో కలపమని చెప్పేసి ఏనాటి నుంచి అడుగుతుంటే, గత ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా కూడా ఏదైతే మీకు మరి ఎస్సీల్లో కలపమని మీరు అడుగుతున్నారో దాన్ని తప్పనిసరిగా కూడా నా వంతు నేను పూర్తి కృషి చేసి మిమ్మల్ని ఎస్సీ జాబితాలో కలపడానికి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఆ రోజు బీసీ మరి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదే రకంగా బీసీ డిక్లరేషన్లో కూడా ఆయన మరి పెట్టడం జరిగింది. మరి ఎంతో అభివృద్ధి చేస్తూ రాష్ట్రం అన్ని కులాలకి కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యంతో ఇస్తూ వచ్చినటువంటి తరుణంలో మా యొక్క కోరికను కూడా మరి ఆయన ఇచ్చారు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా కూడా నెరవేర్చాలనే క్రమంలో మేము శాంతియుతంగా మా యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో మా పెద్దలందరూ కూడా కూర్చుని మేము దీని మీద మరి సలహాలు సూచనలు అందరూ తీసుకొని మేము ఒక విధానంలోకి వచ్చి బాబు గారి దృష్టిలో కూడా దీన్ని తీసుకుని వెళ్దామనే ఒక ప్రక్రియలో భాగంగా మరి రేపు 12వ తారీఖు నాడు మరి రాజమండ్రిలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క మరి ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సంఘ నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా రావడం జరుగుతుంది. అదే రకంగా మరి రాజమండ్రి అనేది ఒక రజకులకి ఈ యొక్క మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి ఇది నగరం. దీంట్లో పెట్టాలని చెప్పేసి, ఇక్కడే పెట్టాలని చెప్పేసి అందరి యొక్క ఆలోచనతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేట సంఘాలు కానీ, ఇక్కడ టౌన్ రజక సంఘం ఉన్నటువంటి పొలమూరు వెంకట్రావు గారు గౌరవాధ్యక్షులు, అలాగే మరి టౌన్ పట్టణ అధ్యక్షులైనటువంటి బొమ్మదేవర శ్రీనివాసరావు గారు, అలాగే పాలక మండలి సభ్యులు, అలాగే పేట సంఘాల యొక్క నాయకులందరూ కూడా
మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకారాలతో వారి ఆధ్వర్యంలో నా అధ్యక్షతన ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మరి నిర్ణయించడం జరిగింది. దీనికి అంతటికీ కూడా మీడియా సభ్యులు కూడా సహకరించాలని చెప్పేసి మీకు మరొకసారి విన్నవించుకుంటున్నాను. తారీఖుని జరగబోయే ఎస్సీ స్టేటస్ కోసం మాకు రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేయాలని దేనికోసం మేము అడుగుతున్నామంటే, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేస్తానని ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత మమ్మల్ని రజకులన్నదాన్ని చిన్న చూపుగా చూస్తున్నారు కనుక దయించి మేము భిక్ష అడుగుతున్నాం అనుకొని మా కార్యక్రమాన్ని మమ్మల్ని ఎస్సీలో జాయిన్ చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఇట్లు అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్. నా పేరు కాకినాడ రామారావు.